అండి మీ అందరికీ. ఈరోజు అయితే ఇంకా వినకొండ వెళ్ళి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను, చూద్దామండి. ముందుగా అయితే మంచం వేల్చుకొని దగ్గరగా ప్రాపర్గా మీకు ఇంకా ఏమేమి తీసుకున్నామో ఎంత ప్రైస్ పడ్డాయి అని చెప్పేసి వివరంగా చూపిస్తాను, చూద్దాం మరి. వినకొండ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 5:30 మధ్యలో అవుతుంది. ఇంకా అసలుకి మేము వినకొండ వెళ్ళి అసలుకి ఏమేమి తీసుకున్నామో షాపింగ్ మొత్తం వచ్చేసి మన పెద్ద ఛానల్ స్మార్ట్ నానిరాజు బ్లాగ్స్లో ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్ కదా, ఇంక అందుకని చెప్పేసి ముందుగా మీకు కిచెన్ ఐటమ్సే చూపిస్తున్నాను అనమాట మన సెకండ్ ఛానల్లో. అన్నీ నాకు తెలిసిన వాటిలో కొంచెం కొత్త మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. ముందుగా వచ్చేసి దోశలు పోసుకునే పెంకు. ముందుగా వచ్చేసి మనం దోశలు పోసుకోవడానికి కొత్త మోడల్ వచ్చిందండి. నేను వాడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇదైతే ఇదిగండి, ఇది మొత్తం ఎట్లా ఉందని చెప్పేసి చూపిస్తాను ఓపెన్ చేసి. నేను ఎప్పుడు వాడినా అంటే రౌండ్గా ఉంటుంది కదా, ఇంకా అదే వాడాను. ఇది పలక షేప్లో ఉంది. నాకైతే అసలుకి చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగండి, దోశలకి మళ్ళీ పెద్దది తీసేది కూడా చెక్కది. ఇదేమో ఇది తుడవడానికి అనుకుంటా, క్లీన్ చేసుకోవడానికి. ఇది ఎక్కువ కూడా అంటే కడగడానికి వాటికి యూజ్ చేయకూడదు. ఎక్కువగా టిష్యూ పేపర్లతో వాటితోనే ఇంకా నీట్గా చేసుకోవాలి. ఇదొకటి చూపించి నీట్గా పక్కన పెడతాను. ఇవి వచ్చేసి అన్నం క్యారేజీలు 4 అరలది. ఎప్పుడన్నా పొలం పనులకి వాటికి భోజనం పెట్టుకొని వెళ్ళడానికి. ఇది వచ్చేసి బాక్సు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి లంచ్ బాక్స్, కర్రీ పెట్టుకోవడానికి, రైస్ పెట్టుకోవడానికి చెరువుడు తీసుకున్నాను పిల్లలకి. లైటర్ చిన్న గ్యాస్కి. బాగా మా ఆయన అంటే అప్పుడప్పుడు క్యాంపింగ్కి వెళ్తూ ఉంటాడు కదా, చిన్న గ్యాస్ తీసుకొని ఇంకా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఒక్కొక్కసారి అగ్గిపెట్ట తీసుకొని వెళ్ళడం కూడా మర్చిపోతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి లైటర్ తీసుకున్నాను. పకోడీలు గింట మనం పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, మనకి ఇంట్లో ఉండాల్సింది ఉంది ఆల్రెడీ ఒకటి. ఇదంతా ఉంది కానీ కింద ఇది పట్టుకునేది పోయింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఇంకో లంచ్ బాక్స్. ఇట్ల మీద పేర్లు కూడా వేపించేసాను. నా పేరు రాజకుమారి అని చెప్పేసి. ఇది ఏమన్నా స్వీట్ అవి చేసుకోవడానికి, మనం బెల్లం పాకం అవి చేసుకోవడానికి కూడా ఈ చిన్ని లేక నేను పెద్ద వాటిలో చేస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా ఒకటి. పబ్జీ బ్యాండ్, పబ్జీలో అదే అలాంటిది ప్యాన్ ఉంటుంది. ఇది వచ్చేసి చెంబు వాటర్ దానికి. ఇవి వచ్చేసి కప్లు, ఏదన్నా కప్ కేకులు చేసుకోవడానికి కానీ ఇట్లా కారం పసుపు అట్లా నేను కర్రీ చేసేటప్పుడు ప్రాపర్గా రెడీ చేసుకోవడానికి కప్స్ అనమాట. రాజీ ఏంటి కిచెన్ ఐటమ్స్ అని చెప్పేసి అట్ల పైన టిఫిన్లు అయ్యే చూపిస్తుంది, చెమ్ములు అయ్యి ఇంకా పెద్ద అయ్యి అనుకుంటున్నారా? బాహుబలిలో అయితే లోన్ ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే.
నిమ్మకాయ ఒత్తుకునేది. క్యాను ఆయిల్ క్యాన్స్ ఇలాంటివి నా కాడ 2 ఉండే. ఇదైతే ఆయిల్కి కాదండి, పాలు పడుచుకొని రావడానికి. నార్మల్గా ఏంటంటే మేము బాటిల్లో పోసుకొచ్చుకుంటాం. బాటిల్ శుభ్రంగా కడిగినా లేదని చెప్పేసి మా ఆయన స్మెల్ చూస్తాడు. ఇవైతే అంట్లు తోముకునేటప్పుడు తోమవచ్చు కదా, పాల క్యాన్ అనమాట. స్టవ్ గరిట పెట్టుకోవడానికి, స్టవ్ గట్ట పట్టుకోవడానికి మసిగొడత పని లేకుండా. ఇది వచ్చేసి టీ కప్పులు ఒక 1/2 డజన్ తీసుకున్నాను. ఇది కొంచెము స్పూన్లు వచ్చేసి పోసుకునేది. స్పూన్లు బాగా మందంగా అన్నీ బాగుండే ఇవి తీసుకున్నాను. ముఖ్యమైనవి వచ్చేసి బాండీల మీదకి వచ్చిన ప్లేట్లు అనమాట ఇవి. మనం బిర్యానీ చేసుకోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి, చికెన్ కర్రీ చేసుకోవడానికి, మటన్ పులావ్ అలాంటివి చేసుకోవడానికి అనమాట. పెద్దది చాలా మందంగా ఉన్నాయి. అద్దంలో మనం ఫేస్ చూసుకున్నట్టే కనపడుతూ ఉంది అంతా. దాని మీదకి ఈ మూత అనమాట. సాంబార్ ఏం చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. దుమ్ము ఏంటంటే గోతం ఉంది కదా, ఇదేదో గోతంలో పెట్టారు, అది కొంచెం డస్ట్ పడింది. ఈ బండి కూడా వచ్చేసి చాలా మందంగా ఉంది మనకి, చాలా బురంగా. దాని మీదకి మూత. ఇది పెద్ద కడాయి అనమాట. దీంతో కడాయి బిర్యానీ, కడాయి పులావ్ అంటారు కదా, దాంట్లో చేసుకోవచ్చు. పులావ్ చేసుకోవచ్చు. 1 కేజీ 2 కేజీలన్నర అట్లా పట్టిద్ది. ఇది కూడా చాలా మందంగా ఉంది మనకి. వండిన 1-2 గంటలకు కూడా వేడి అంతే ఉంటుంది, వేడి చల్లారకుండా. అది దీని మీదకి అనుకోకుండా కిచెన్ ఐటమ్స్ మా ఆయన అయితే సడన్గా నాకు ఇన్ని ఇప్పించాడు అనమాట. ఎప్పుడు నేను అడిగింది లేదు, అయినా కానీ అనుకోకుండా కానీ రాజు అనుకుండా వెళ్దాం షాపింగ్కి అన్నాడు. ఏం షాపింగ్ అనుకుంటే ఇవి అన్నమాట కిచెన్ ఐటమ్స్. 3 అర్ల క్యారేజీ. మా ఆయన ఎప్పుడన్నా దూరంగా పనికి వెళ్ళినప్పుడు అన్నం క్యారేజీ పెట్టి పంపడానికి. మనం చికెన్ కబాబ్ అవి చేసుకుంటాం కదండి, పుల్లు పొడి అవి చేసుకోవడానికి ఇదనమాట. మా ఆయన క్యాంపింగ్కి వెళ్తాడు, కౌస్ పెట్లు పోయి కాల్చుకోవడానికి. ఇవి వచ్చేసి మనం మ్యాగీ నూడిల్స్ ఎక్కువ తింటాం కదా, ఆ స్పూన్లు అనమాట. ఇంకా తీసుకున్న ప్రతి ఒక్క గిన్నె మీద అయితే ఐటమ్స్ మీద పేరు వేయించానండి. ఇవన్నీ వచ్చేసి చూడండి, ఇదిగో దీని మీద పేరు ఉంది, దీని మీద పేరు ఉంది, అన్నిటి మీద పేరు రాపిచ్చేసాము గుర్తుకి. పేర్లు కనపడట్లేదా? ఎందుకండి నా ఫేస్ అవపడుతుంది, చెట్లా పడుతున్నాయి కూడా. అద్దంలో చూసినట్టు అందు ఫేస్ చూడు కదా, అద్దంలో చూసినట్టు. అయితే మాత్రం కట్టెల పైన పెట్టుకోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. 2 కేజీలు బోర్ ఉండదు రాజు ఇది. చూడు అసలుకి చాలా బోరం ఉన్నాయి. ఇవే కాస్ట్ ఎక్కువైనాయి చాలా. ఈ గిన్నెలే ఇవన్నీ చిన్న కానీ అట్ల పైన ఒకటి ఇవే ఎక్కువ ఉంది. బాగుంది. సరే జాగ్రత్తగా వాడుకో. ఒక 3 months తర్వాత మళ్ళీ కిచెన్ కూడా కొంచెం నీట్గా సర్దాలి. ఏంటంటే వాల్ స్టిక్కర్ అంటే చేసి పోపు దినుసుల డబ్బాలు మొన్న మామిడికాయ పచ్చడి పెట్టిన కాడి నుంచి అత్తమ్మలు కానీ వాళ్ళకి పెట్టి పంపించేటప్పుడు ఇంకా ఆ డబ్బాల్లో పెట్టి పంపించాను అనమాట. విడిగా ఉన్న వాటిల్లో ఇంకా అవి ఆర్డర్ పెట్టుకో. వేరే అయితే మీషోలో చూశాను. ఇంకా ఆర్డర్ పెట్టిన తర్వాత మన కిచెన్ రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అంటే వాల్ పేపర్ సర్దుకున్న తర్వాత వాల్ స్టిక్కర్ కింద పైన
మొత్తం అంటించిన తర్వాత ఒక వీడియో తీస్తాను, చూద్దాం. ఈ మొత్తం కలిపి సామాన్ వచ్చేసి ఎంత పడే కామెంట్స్ చేయండి. కామెంట్ చేయడం అంటే ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంది రాజీ, బయట లోకల్లో ప్రైస్ ఉంది. మన సబ్స్క్రైబర్లు కూడా మనం వీడియో పెట్టామంటే ఏదో ఒకటి కొంచెం ఉపయోగం ఉండాలి, అందుకని ప్రైజెస్ చెబుదాము. ఓకేనా? ఇప్పుడు విడివిడిగా అంటే పెద్ద పెద్ద వస్తువులు ఎంతని చెబుతా. ఇప్పుడు అదొక వస్తువు, ఈ పెద్దది ఈ వస్తువు, ఈ 3 వస్తువులు, అలానే అట్లు పెనం కూడా. అట్లు పెనం ఈ 4 వస్తువులు కలిపి మనకి ఎంతకి 6,900 కాదు 5,000. 6,000 చెప్పడానికి చెప్పాడులే. 5,000 5,500 పడ్డాయి. ఇది 5 వస్తువులు అంటే ఈ 3 వస్తువులను అది, తర్వాత మిగతా ఏమో ఈ 3,000 పడ్డాయి. ఈ సామాను మొత్తం 8,200 అయినాయండి ఈ సామాను బట్టికి. మొత్తం టోటల్ 10,500 ఎంత చెప్పాడు. ఓవరాల్గా అయితే ఇంతకు వచ్చామండి. మరి కామెంట్ చేయండి, ఎందుకంటే మనకు మందాలు కనబడుతున్నాయి బాగా. అవును, వెయిట్ కూడా చాలా బరువు ఉంది. మిషన్ ఇది ఒకటి ఎంత బరువు వచ్చింది చూద్దామా? తీసుకురాపో సార్ మిషన్. అంటే చూపులకి మామూలు గిన్నెలా కనపడతాయి కానీ బరువు చూస్తే కానీ వాటి క్వాలిటీ అర్థమైద్ది. రాజు మిషన్ తీసుకొచ్చిద్ది, వెయిట్ మిషన్ చూద్దాం. ఇప్పుడు ఇంత డీటెయిల్గా చూపించాల్సిన పని వచ్చిందంటే మనం లాస్ పడ్డామా లాభం పడ్డామా అనేది తెలియాలి, లేకపోతే వాడికి సరిపోయిందా లేదా అనేది తెలియాలి. అంటే మన సబ్స్క్రైబర్ కూడా తీసుకునేటప్పుడు వస్తువులు మనం అంటే ఎక్కువ పెట్టాము, ఒకవేళ వాళ్ళు తీసుకోవాలంటే తక్కువలో తీసుకుంటారు. అంటే క్వాలిటీ పరంగా జీరోలో ఉందా? జీరోలో ఉంది, పెట్టు. కేజీన్నర గిన్నె అది. బో 2 కేజీలు అది. 1940 ఉంది. మూత లేకపోతే అది కూడా కేజీన్నరే. దాంతో మూత పెట్టలా నువ్వు, అప్పుడు 2 కేజీలు వచ్చేది అనుకుంటా. 2 కేజీలున్నర. 2 కేజీలు 400. పెట్టు, మూత పెట్టు ఒకసారి. $1,900 ఉంది రాజీ. అంటే ఒక 100 గ్రాములు తక్కువ, 2 కేజీలు దగ్గర ఉన్నట్టు అది. అయ్యండి ఓవరాల్గా అయితే ఇవి. యాడికి ఇవండి సామాను మొత్తం 8,200 పడ్డాయన్నమాట. వర్తో కాదో కన్సెషన్ చెప్పండి. మీకంటే కిచెన్ ఐటమ్స్ కొనేవాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్లు చాలామంది. నేను వీడియోలో రాజ్ కుమార్ తలకాయ కూర కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా రాజు కొంచెం కిచెన్ అప్డేట్ చేసుకో, కొంచెం సామాన్ కూడా తెచ్చుకో అయ్యి అని చెప్పేసి ఒక అక్కగా అందరూ సలహా చేస్తున్నారు. అవన్నీ రాజ్ కుమార్ కామెంట్స్ చూడలేదు, నేను చూశాను. అయినా మేము కూడా సామాన్ తీసుకుందాం అని అనుకుంటా ఉన్నాం, కానీ ఇంకా ఇప్పుడు నలుగురిలో చూసే కుకింగ్స్ కాబట్టి కొంచెం చూడడానికి కూడా బాగుండాలి. ఆ ఉద్దేశాన ఈ సామాన్ మొత్తం తీసుకున్నాను అనమాట. అంటే కిచెన్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొదలుపెట్టు. వీటిలో వంటలు చేయవా? ముందు చిన్న వస్తువులు పెట్టుకో. ఎప్పుడు చేస్తావు మరి? సరిపో మరి, నీ ఇవన్నీ చదువుతా. సరేనండి, మీకు ఈ వీడియో ఎలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ముఖ్యంగా మీ నుంచి నాకు ఏదైనా ఆన్సర్ కావాలంటే ఈ 8,500కి వర్తా కాదో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫ్లిప్కార్ట్లో ఇలాంటివి చూపిస్తున్నారు కానీ 1,000 రూపాయలకి 2,000కి 3 వస్తువులు చూపిస్తున్నారు, కానీ ఇంత మందం ఉండవని చెప్పేసి నా ఉద్దేశంతో తీసుకోలేదన్నమాట. అదే మ్యాటరు. ఓకేనా? అవసరం లేదురా కదండి మ్యాటరు. క్వాలిటీ బాగున్నాయి కదా. మళ్ళీ సరికొత్త వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్ మరి.